ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న అసలైన క్రికెట్ మజాను అందించే ఐపీఎల్ మెగా సీజన్ అయితే వచ్చేసింది. వచ్చే 2 నెలల పాటు నిర్విరామంగా క్రికెట్ ప్రేమికులను అల్లరించేందుకు ఈ పొట్టి క్రికెట్ అయితే సిద్ధమైపోయింది. అయితే ప్రతి ఒక్కరు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన ఐపీఎల్ 2025 సీజన్ అంగరంగ వైభవంగా మన కళ్ళ ముందుకైతే వైల్డ్ సీజన్ గా వచ్చేసింది. మార్చి 22న డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ తో ఈ 18వ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీంతో టైటిల్ లక్ష్యంగా అన్ని ఫ్రాంచైజీలు కూడా బరిలోకి దిగాయి. మార్చి 22 నుంచి మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్లు అయితే జరగనున్నాయి. ఆ తర్వాత మే 20th నుండి మే 23 వరకు ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. అలాగే మే 25న సండే ధమాకాగా ఫైనల్ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ షెడ్యూల్ ని బీసీఐ అధికారికంగా అయితే ప్రకటించేసింది. అయితే మార్చ్ 22న జరిగిన కేకేఆర్ ఆర్సీబీ మ్యాచ్ నెంబర్ 18 అండ్ కో ఆరంభం మ్యాచ్ లో 18th ఐపీఎల్ కోసం వేట అయితే స్టార్ట్ చేసేసింది. అదే అండి, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ లో కేకేఆర్ మీద గెలిచేసింది. అలానే సెకండ్ డే ఎస్ఆర్హెచ్ మరియు ఆర్ఆర్లు, సిఎస్కే మరియు ముంబై ఇండియన్స్లు ఆదివారం బ్లాక్ బస్టర్ గా అయితే రెడీ అయిపోయాయి. అయితే ఐపీఎల్ 4వ మ్యాచ్ గా ఒక రివెంజ్ మ్యాచ్ గా అయితే ఈ 2 ఫ్రాంచైజీలకు అయితే సిద్ధం అయిపోయాయి. అవును, డెఫినెట్లీ ఇది తమ కెప్టెన్స్ తమ ఓల్డ్ ఫ్రాంచైజీల మీద రివెంజ్ తెచ్చుకునే మ్యాచ్ అని మాట్లాడుకోవాలి. లక్నో సూపర్ జైంట్స్ ఆక్షన్ లో కేఎల్ ను వదులుకొని ప్రీవియస్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజ్ ఓనర్ అయిన కొన్ని చివాట్లు పెట్టాడు సంజయ్ గోయంకా కేఎల్ రాహుల్ కి. ఇలాంటి టైంలో కేఎల్ ని ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్ లో అయితే దక్కించుకుంది. తొలి మ్యాచ్ లోనే అదే లక్నో సూపర్ జైంట్స్ తో కేఎల్ రాహుల్ తనకున్న పగను తీర్చుకునే అవకాశం, అంటే తన రివెంజ్ తీర్చుకునే అవకాశం అయితే దక్కించుకున్నాడు. అందులోనూ కేఎల్ మస్తు ఫామ్ లో ఉన్నాడు. సేమ్ బట్ సీన్స్ రివర్స్, రిషబ్ పంత్ని కూడా డీసీ వదులుకుంది. లక్నో సూపర్ జైంట్స్ ఆక్షన్ లో ఇతన్ని బై చేసింది. ఇతను కూడా డీసీ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం అయితే ఈ మ్యాచ్ లో అయితే ఉంది. అందుకే ఇది రివెంజ్ మ్యాచ్ గా చెప్తున్నా. ఈ ఐపీఎల్ హిస్టరీలోని 27 కోట్లతో డీసీకి రివెంజ్ గా రిషబ్ పంత్ని లక్నో సూపర్ జైంట్స్ అయితే దక్కించుకుంది. అందుకే ఈ మ్యాచ్ చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందులోనూ తెలుగు రాష్ట్రంలో జరగబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ 2025 4వ మ్యాచ్ గా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ అండ్ విడిసిఏ క్రికెట్ స్టేడియం విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ 24న అంటే సోమవారం నాడు రాత్రి మ్యాచ్ గా 7:30 ఒక భయంకరమైన రివెంజ్ మ్యాచ్ కి అయితే 2 ఫ్రాంచైజీలు సిద్ధమైపోయాయి. అయితే ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, ఈ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ గ్రౌండ్ T20 మరియు ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలాగే లైవ్ ఎక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ 11 ఇరు టీమ్స్ ది ఎలా ఉండబోతున్నాయి, అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం గురించి మాట్లాడుకుంటే, ఈ మ్యాచ్ జరిగేది తెలుగు రాష్ట్రమైన వైజాగ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ అండ్ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే డీసీకి ఇది హోమ్ గ్రౌండ్ గా 3 మ్యాచ్లు అయితే ఆడబోతుంది. అయితే ఈ స్టేడియం 2023లో ఓపెన్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చేకి 28,000గా ఉంటుంది. అలానే ఈ స్టేడియం యొక్క బౌండరీ లెన్స్ పరిశీలిస్తే పెద్ద గ్రౌండే అయినప్పటికీ ఐపీఎల్లో వాడేది మాత్రం ఒక యావరేజ్ బౌండరీ లెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 70 నుంచి 72 మీటర్ల వరకు చూడొచ్చు. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, అయితే ఈ పిచ్ రిపోర్ట్ చాలా చాలా ఫేవరబుల్ టు ఆల్ ఫ్యాక్టర్స్. అంటే ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. అటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ కానీ అందరికీ ఈక్వల్ హెల్ప్ అయితే ఉంటుంది. బౌలింగ్ లో కూడా ఒక 55% స్పిన్కి అవైలబుల్గా ఉంటే ఒక 45% అలాగే పేస్ యూనిట్కి హెల్ప్ అవుతుంది. ఒక బ్యాట్స్మెన్ అనేవాడు కాసేపు క్రీజులో సెట్ అయితే పరుగులు దాహం తీర్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అంటే క్రీజులో స్టే చేయాలి, రాగానే భారీ ఇటు సైడ్ వేసి అవుట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలా చేయకుండా క్రీజులో కానీ కాసేపు సెట్ అయితే మంచిగా స్కోర్స్ అయితే చేయొచ్చు. అలాగే ఇనిషియల్ గా పేస్ అయితే కొంచెం బాగుంటుంది. ఇక గేమ్ ప్రోగ్రెస్ చేయకొద్ది స్పిన్నర్స్ గేమ్ లోకి అయితే వస్తారు. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, వెదర్ పరంగా ఏ టెన్షన్ అయితే లేదండి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అయితే మండిపోతున్నాయి. ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా సోమవారం రోజు 40 ఓవర్స్ మ్యాచ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలానే డ్యూ ఫ్యాక్టర్ అయితే లేదు. ఎందుకంటే ఈ మధ్య నైట్ మ్యాచ్ అయినప్పటికీ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఎక్కడ కూడా రావటం లేదు. మనకు తెలిసిందే తెలుగు రాష్ట్రాల్లో మంచు ప్రభావం అనేది నైట్ అయితే లేదు కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది లేదు. టాస్ అయితే కీలకమైతే కాదు. ఇక తర్వాత కొంచెం లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్ గా మనకు తెలిసిందే 2 బిగ్ ప్లాట్ఫామ్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇటు హాట్స్టార్ అటు జియో సినిమా 2 కలిసిపోయి జియో హాట్స్టార్ గా అవతరించింది. ఆ యాప్ లో హ్యాపీగా మ్యాచ్ అయితే చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ అయితే తప్పనిసరి. ఇక తర్వాత ఈ స్టేడియం యొక్క స్టాట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంటర్నేషనల్ T20లో అయితే మాత్రం టోటల్ గా 4 జరిగాయి.
ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ఒకటే గెలిచారు, సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏకంగా 3 గెలిచారు. ఇది ఇంటర్నేషనల్ పరంగా. ఇక ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా 15 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 8 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 7 గెలిచారు. అంటే ఐపీఎల్ ఇక్కడ జరిగిన దాన్ని బట్టి టాస్ అయితే అంత కీలకం కాదని తెలుస్తుంది. ఫస్ట్ 8, సెకండ్ 7, అంటే ఒక్క మ్యాచ్ వేరియేషన్ మాత్రం ఉంది. ఇక ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ పరిశీలిస్తే 272 పరుగులు, 7 వికెట్లు కేకేఆర్ పేరకు ఉంది. ఇక లోయెస్ట్ టోటల్ వచ్చి 92 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 160 పరుగులుగా, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 146 పరుగులుగా ఉంది. మోస్ట్ రన్స్ వచ్చేసరికి ఈ గ్రౌండ్లో 9 ఇన్నింగ్స్లో 294 పరుగులు చేశాడు మన గబ్బర్ శిఖర్ ధావన్ గారు. ఇక మోస్ట్ వికెట్స్ పరిశీలిస్తే ఆడమ్ జంపా ఆస్ట్రేలియన్ లెగ్ స్పిన్నర్ 3 ఇన్నింగ్స్లో 10 వికెట్లు అయితే పడగొట్టాడు. ఇక అలానే డీసీ మరియు ఎల్ఎస్జీ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య నిన్న సీజన్తో కలిపి 5 మ్యాచ్లు అయితే జరిగాయి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ దాంట్లో 2 గెలిస్తే లక్నో సూపర్ జైంట్స్ 3 గెలిచింది. ఇంక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రీవియస్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసరికి ఏకంగా 2 మ్యాచ్లు అయితే ఆడాయి. 2 కూడా డీసీనే గెలిచింది. అది అంతకుముందు 2023, 2022 అంటే డెబ్యూ చేసిన లక్నో 2 సీజన్లోనూ డీసీని కంప్లీట్గా ఓడించింది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ వాళ్ళు అంతకుముందు గెలిచారు. బట్ 2024లో కంప్లీట్గా బ్యాక్ ఫుట్లో అయితే నిలిచింది ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ ఇరు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటాం. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బెస్ట్ అండ్ డీసెంట్ ప్లేయింగ్ లెవెన్ అయితే సెట్ చేసుకుంది. వైల్డ్, అలానే కన్సిస్టెన్సీ, అలానే 2 ఏదర్ హిట్టింగ్ డిఫెన్స్ చేయగల రోల్స్ ఉన్న బ్యాటర్స్ని అయితే స్క్వాడ్లో సెట్ చేసుకుంది. మెయిన్లీ ఆక్షన్లో అయితే అదర కొట్టేసింది. 4 ఫ్యామిలీని తీసుకుంది, అలానే కీ ప్లేయర్స్ తక్కువ రేట్లో పట్టేసింది అనమాట. ఇది డీసీ పరిస్థితి. అయితే ఇండియన్ వికెట్ కీపర్ స్కిల్, అలాగే మంచి ఆట ఆడగలిగే బ్యాటర్ రిషబ్ పంత్ని ఆ ప్లేస్కి రీప్లేస్మెంట్గా కేఎల్ రాహుల్ రీప్లేస్ చేసుకుంది. ఇది బెస్ట్ థింగే, ఎందుకంటే మొన్న చూసాం ఛాంపియన్స్ ట్రోఫీలో రిషబ్ పంత్ ప్లేస్ని కేఎల్ రాహుల్ ఫిల్ చేశాడు. సో ఇక్కడ కేఎల్ రాహుల్ని తీసుకోవడం ఖచ్చితంగా లక్కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక అలానే కొత్త స్ట్రాటజీతో కేఎల్ రాహుల్ని కెప్టెన్సీ ఇవ్వకుండా అక్షర్ పటేల్కి ఇచ్చింది. కొంతవరకు ఇది డిసప్పాయింట్ థింగ్ అయినా కేఎల్ రాహుల్కి అయితే ఎటువంటి ప్రెజర్ లేదు. బీభత్సంగా అయితే ఆడగల ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. నేనైతే ఈసారి ఆరెంజ్ క్యాప్ హోల్డర్లో టాప్ 3లో ఖచ్చితంగా ఉంటాడని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ మంచి ఫామ్లో అయితే ఉన్నాడు, మంచి ఫినిషింగ్ ఇస్తున్నాడు. బట్ ఇక్కడ వచ్చి ఐపీఎల్లో ఓపెనింగ్గా చేస్తాడు, అందులోనే ఫామ్లో కూడా ఉన్నాడు. ఇక అలానే ఈ డీసీకి మరో దెబ్బ ఏంటంటే స్క్వాడ్లో ఉండి హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యాడు. ఎందుకంటే పర్సనల్ రీజన్స్ అని చెప్పి మరోసారి ఐపీఎల్కి దూరంగా ఉన్నాడు. దీంతో బీసీఏ 2 years బ్యాన్ చేసినట్లుంది. ఇక తర్వాత ఓవరాల్గా వీళ్ళ యొక్క టాప్లో 3 ఓపెనింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డీసీకి ఓపెనింగ్ వచ్చాక పాప్ డూప్లిసిస్, ద ఎక్స్పీరియన్స్డ్, వయసుతో సంబంధం లేదు, ఎప్పుడు ఫామ్లో ఉంటాడు, పరుగులు చేస్తూ ఉంటాడు. అలాగే కేఎల్ రాహుల్ కన్సిస్టెన్సీకి మరో పేరు అని చెప్పుకోవచ్చు. అలాగే జాక్ ఫ్రేజర్ మెక్గ్రెగ్ ఎంత భయంకరమైన హిట్టర్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రీవియస్ సీజన్లోనే చూసాం. అదిగా అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక 3 టాప్ ఆర్డర్లో సూపర్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్స్ అయితే డీసీ సొంతం కానున్నారు. అయితే వీళ్ళు ఓపెనింగ్ ఏమో చేస్తారు. పాప్ డూప్లిసిస్ అనేది ఫస్ట్ వన్ ఎప్పుడు రాలేదు, ఖచ్చితంగా ఓపెనింగ్గా చేస్తాడు. తనతో పాటు జాక్ ఫ్రేజర్ మెక్గ్రెగ్గా లేదా కేఎల్ రాహుల్ డెఫినెట్లీ ఓపెనింగ్ చేస్తాడండి. జాక్ ఫ్రేజర్ వచ్చేకి ప్రీవియస్ సీజన్లో కొన్ని మ్యాచ్లో ఫస్ట్ డౌన్గా బ్యాటింగ్ చేశాడు. సో ఆ రోల్నే కంటిన్యూ చేయనున్నాడు అనుకుంటున్నా. ఇక అయితే కేఎల్ రాహుల్, పాప్ డూప్లిసిస్, జాక్ ఫ్రేజర్ మెక్గ్రెగ్ ఫస్ట్ 3 స్పాట్స్లో వీళ్ళైతే లెవెల్లో వస్తారు. ఇక మిడిల్ ఆర్డర్లో డీసెంట్ లైనప్ అక్షర్ పటేల్ 4th స్పాట్లో ఇండియా టీంలో కూడా ఈ మధ్య మంచి రోల్ అయితే కీ రోల్ ప్లే చేశాడు. అదే రోల్ కంటిన్యూ చేస్తారు ఇక్కడ కూడా. తర్వాత అభిషేక్ పోరెల్, ఇతను కూడా రానున్నాడు. ఇతను కూడా మంచి టెరిఫిక్ బ్యాటర్, అందరికీ తెలిసిందే. ప్రీవియస్ సీజన్లో ఒక మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో 27 పరుగులు చేశాడు. అక్కడ నుంచి అభిషేక్ పోరెల్ రాత అయితే మారిపోయింది. అలాంటి సాలిడిటీ బ్యాటింగ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా డీసీకి అయితే అవసరం. ఇక డీసీ ఫినిషింగ్ లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంది. ట్రిస్టన్ స్టబ్స్ ప్రతి మ్యాచ్లో ఫినిషింగ్లో ఖచ్చితంగా మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తాడు. ఇక అలాగే ప్రీవియస్ సీజన్ హీరో పంజాబ్ కింగ్స్కి మంచి విజయాలు ఫినిషింగ్ అందించిన అశుతోష్ శర్మ డీసీకి తక్కువ రేటుకి వచ్చేసాడు. ఇలాగే వీళ్ళిద్దరితో పాటు సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్ ఆప్షన్స్కి అయితే వాడుకోవచ్చు. అంటే 8th స్పాట్ వరకు క్లియర్ కట్గా సూపర్ బ్యాటింగ్ లైనప్ అయితే డీసీకి ఉంది. ఇక స్పిన్ యూనిట్లో కుల్దీప్ కీరోలు, అలానే అక్షర్ పటేల్ స్పిన్లో ఏం తక్కువ కదా అందరికీ తెలిసిందే. ఎందుకంటే పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు అక్షర్ పటేల్. ఇక అలాగే పేస్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే చాలా టెరిఫిక్ బౌలర్స్ ఉన్నారు. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, ద ఎక్స్పీరియన్స్ అండ్ డెత్ స్పెషలిస్ట్ మోహిత్ శర్మ, వీళ్ళతో చాలా స్ట్రాంగ్ అటాక్ అయితే పేస్లో ఉన్నది. ఇక ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే కేఎల్ రాహుల్, పాప్ డూప్లిసిస్, జాక్ ఫ్రేజర్ మెక్గ్రెగ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, టి నటరాజన్,
ఇంపాక్ట్ ప్లేయర్స్గా సమీర్ రిజ్వి ఆర్ మోహిత్ శర్మ వీళ్ళిద్దరిలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఎల్ఎస్జీ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడుకుంటే లక్నో సూపర్ జైంట్స్ 2022లో డెబ్యూ చేసిందండి ఐపీఎల్లో. వెల్ పెర్ఫార్మింగ్ అయితే ఫస్ట్లో ఇచ్చింది. 2022 తొలి సీజన్లోనే ప్లే ఆఫ్స్కి వచ్చింది. అదే కంటిన్యూ చేస్తూ 2023లో కూడా వచ్చేసింది. బట్ 2024 లీగ్ దశలోనే ఏకంగా 7th స్పాట్లో ఇంటికైతే వెళ్ళిపోయింది. అయితే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా కొంచెం అతికిపోయి 27 కోట్లతో రిషబ్ పంత్ని యాక్షన్ అయితే దక్కించుకున్నాడు. అతని బిజినెస్ టాక్టిక్స్ అయితే వాడాడు. బట్ అక్కడైతే అన్నెసరీ మూవ్ అని చెప్పుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండెడ్ వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అలాగే హార్డ్ హిట్టర్ రిషబ్ పంత్. అలానే సేమ్ థింగ్ నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వికెట్ కీపర్ ప్లస్ హార్డ్ హిట్టర్. ఇలాంటి ఇద్దరు అవసరమని అనవసరమని నేనైతే అనుకుంటున్నా. అందుకనే చెప్తున్నా. ఓవరాల్గా అయితే రిషబ్ పంత్ మంచి ప్లేయర్, తీసుకోవడం తప్పలేదు. అంటే సేమ్ థింగ్ అనవసరం అని నేను అనుకుంటున్నా. ఇక పేసినట్లు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అసలు లేదు. మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, ముషీన్ ఖాన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళకి తోడుగా అన్ప్రెడిక్టబుల్ బౌలర్ ఒకడు ఉన్నాడు, ఆకాష్ దీప్. ఇతని నుంచి మంచి రోల్ అయితే ప్లే చేయనున్నాడు. వీళ్ళైతే అన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్గా మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, ముషీన్ ఖాన్ మాట. బట్ ముగ్గురికి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వీళ్ళు ప్లేయింగ్ లెవెల్లో ఉంటారో లేదో కొంచెం డౌట్ కూడా ఉంది. ఇక అలాగే టాప్ ఆర్డర్ అయితే వేరే లెవెల్లో సెట్ చేసుకుంది. రిషబ్ పంత్, ఏడిఎం మార్క్రమ్, నికోలస్ పూరన్తో వెల్ సెట్ అయితే ఉంది. రిషబ్ పంత్ ఓపెనింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కొంచెం టాక్ అయితే వచ్చింది. అలాగే ఫినిషింగ్లో మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని సూపర్ ఫామ్లో ఉన్న బ్యాటర్స్ ఉన్నారు. పిన్నినట్టు నడిపే రవి బిష్ణోయ్. లక్నో తొలి సీజన్ నుంచి కూడా రవి బిష్ణోయ్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బట్ ప్రీవియస్ సీజన్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడని చెప్పుకోవచ్చు. 14 మ్యాచ్ల్లో కేవలం 10 వికెట్లు పడగొట్టాడు విత్ 8.77 ఎకానమీ. ఇది కొంచెం లక్నోకి బ్యాడ్ థింగ్గా మాట్లాడుకోవచ్చు. ప్లేయింగ్ లెవెన్లో కూడా ఓపెనింగ్ చేసేది రిషబ్ పంత్ చేసే అవకాశాలు ఉన్నాయి. పంత కొత్త అవతారం ఎత్తాడనుకుంటున్నారు. లేదంటే ఫినిషర్గా పేరు అందిన అబ్దుల్ సమాధన్ చేయాల్సి ఉంటుంది ఓపెనింగ్. మరొక ఎండ్ ఓపెన్ వచ్చేకి మిచిల్ మార్ష్, అది అందరికీ తెలిసిందే. ఇక ఫస్ట్ డౌన్ వచ్చే రిషబ్ పంత్, 4th స్పాట్ వచ్చేకి ఏడిఎం మార్క్రమ్, 5th స్పాట్ వచ్చే నికోలస్ పూరన్, 6th స్పాట్ వచ్చే డేవిడ్ మిల్లర్, 7th స్పాట్ వచ్చేకి ఆయుష్ బదోని, 8th స్పాట్లో ఆల్రౌండర్ షబాజ్ అహ్మద్తో క్లియర్ కట్ 8th వరకు బ్యాటింగ్ లైనప్ అయితే వెల్గా ఉంది. ఇక రవి బిష్ణోయ్ స్పిన్ యూనిట్లో అలాగే ఉంటాడు. సపోర్ట్ స్పిన్నర్గా షబాజ్ అహ్మద్ స్పిన్ పంచుకుంటాడు. ఇక పేస్ యూనిట్లో ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆకాష్ దీప్ అయితే మెయిన్ రోల్ ప్లే చేస్తాడు. అలాగే సపోర్ట్ పేస్ బాల్ వచ్చి అవేష్ ఖాన్, అలాగే మోషిన్ ఖాన్ కానీ మయాంక్ యాదవ్ కానీ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా లక్నో సూపర్ జైంట్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే అబ్దుల్ సమాద్, మిచిల్ మార్ష్, రిషబ్ పంత్, ఏడిఎం మార్క్రమ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ ఇలా ఉంది ప్లేయింగ్ లెవెన్. మయాంక్ యాదవ్ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ 2 స్టాండ్ని పరిశీలించాక, పిచ్ రిపోర్ట్ చూశాక, ఇద్దరు ప్లేయింగ్ లెవెన్ పరిశీలించాక నా ఒపీనియన్ అయితే మాత్రం డీసీ గెలిచే పాసిబిలిటీస్ అయితే 53 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లక్నో సూపర్ జైంట్స్ గెలిచే పాసిబిలిటీస్ అయితే మాత్రం 47 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకున్నారు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చంటే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.